హిందూ ధర్మంలో రాళ్ళకి చాలా ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఇప్పటి వరకు కూడా రాళ్ళని దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటారు. ఒకవేళ మీ ఊరిలో ఒక పెద్ద గుడి ఉంది, అది చాలా ఫేమస్. వేరే వేరే ఊరి నుంచి, పక్క ఊర్ల నుంచి వచ్చి కూడా అక్కడ పూజలు చేసుకుని వెళ్తూ ఉంటారు. అట్లాంటి పర్టికులర్ టైంలో మీరు పూజిస్తున్న ఆ గుడిలో, ఆ గర్భగుడిలో ఉన్నది రాయి కాదు, ఒక డైనోసార్ గుడ్డు అని తెలిస్తే ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే, ఇన్ని సంవత్సరాలు మనం ఒక గుడ్డిని పూజిస్తున్నామా? ఒక డైనోసార్ గుడ్డికి పూజిస్తున్నామా? ఇలాంటి ఒక సంఘటనే మధ్యప్రదేశ్ లోని దర్ర అనే గ్రామంలో జరిగింది. ఇలాంటి ఒక సంఘటన మధ్యప్రదేశ్ లో కొన్ని సంవత్సరాలుగానే జరుగుతుంది. మధ్యప్రదేశ్ లో ఒక డైనోసార్ గుడ్డను కనిపెట్టారు. మన ఇండియాలో కూడా డైనోసార్ ఫాజిల్స్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా డైనోసార్స్ కాలంలో డైనోసార్స్ జీవించాయని మనం ఈ యొక్క గుడ్డి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క గుడ్డిని కనిపెట్టడం వల్ల మన ఇండియా గురించి, అలాగే డైనోసార్స్ గురించి మనం చాలానే తెలుసుకున్నాం. అసలు ఈ సంఘటన ఎలా జరిగింది, అసలు మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది, అసలు ఈ డైనోసార్ ఎగ్ని ఎలా కనిపెట్టారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అయితే చాలా చాలా క్రేజీగా ఉండబోతుంది. ఒక డైనోసార్ గుడ్డుకి ఇన్ని సంవత్సరాలు పూజిస్తున్న వాళ్ళ రియాక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది. అంతకుముందు మీరు కనుక మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నాలో పెట్టుకోండి. వెల్కమ్ బ్యాక్ టు బీటీ ఫ్యాక్ట్ వ్లాగర్. మధ్యప్రదేశ్ లోని దర్ర అనే గ్రామం ఉంది. ఈ గ్రామం నియర్ గా నర్మదా నివర్ పక్కనే ఉంటుంది. ఈ దర్ర అనే గ్రామంలో వేస్టా మండోలి లేదా వేస్టా పటేల్ అని కూడా పిలవచ్చు అనే ఒక రైతున్నాడు. ఈయనకి 46 సంవత్సరాలు. అయితే ఈయన ఫార్మర్ లో స్పెషల్ ఏంటంటే ఏమీ లేదండి. ప్రతి ఒక్క ఊరిలో పొలిమేరల దగ్గర వాళ్ళ గ్రామ దేవతలు ఉంటారు కదా, అంటే వాళ్ళ ఊరిని రక్షిస్తారు, వాళ్ళ ఊరిని వాళ్ళని కాపాడుతారని ఒక నమ్మకం ఉంటుంది కదా అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. సో అలాగే ఈ వేస్టా పటేల్ అనే ఫార్మర్ దగ్గర అతని పొలంలో కూడా ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడిలో ఎంతో పవర్ఫుల్ గాడ్ ఉన్నారనేసి ఆయనకి నమ్మకం. అలాగే వాళ్ళ ఊరు మొత్తం నమ్మకం. అది చాలా ఫేమస్. పక్క నుంచి కూడా వచ్చి వాటికి పూజించి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ గుడిలో కాకవ్ భైరవ్ అనేసి ఒక స్వామి ఉన్నాడు. ఈ కాకవ్ భైరవ్ అంటే ఏంటంటే రక్షించే దైవం, కాపాడే దైవం, కాపల దైవం అని వాళ్ళు చాలా నమ్ముతూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈయన చాలా ఫేమస్. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన కాలం నుండి వాళ్ళ తాతోళ్ళ కాలం నుంచి కూడా ఈయన్ని ఎక్కువగా పూజించే వాళ్ళంట. దీనికి రీజన్ ఆ కాకవ్ భైరవ్ అని ఆయన పూజిస్తే చాలా గుడ్ లక్ వస్తుందని వాళ్ళ అభిప్రాయం. అలాగే వాళ్ళ పొలంలో అయినా సరే, వాళ్ళ ఉంటారు కదా, వర్షాలు కావాలన్నా సరే ఆయనకు పూజిస్తే మనకు వర్షాలు పడతాయి, మనల్ని ఆయనే కాపాడుతాడు అనేసి ఒక పెద్ద నమ్మకం అయితే ఉంది. అలాగే ఆయన కావాల్సిన మొక్కుబళ్ళు తీర్చి పొట్టేళ్లను, కోళ్లను కోసి ఆయన నైవేద్యం కల్పిస్తే మన పొలానికి కావాల్సిన వర్షం పడి అక్కడే లాభాలు వస్తాయి, మంచి పంటలు పండుతాయి, మంచిగా ఉంటుంది అనేసి వాళ్ళ అభిప్రాయం. అలాగే ఒకవేళ ఆ సంవత్సరం వర్షాలు పడలేదు అంటే వాళ్ళందరికీ ఒక అభిప్రాయం వచ్చేస్తుంది, ఈ కాకవ్ భైరవ్ అనే స్వామి మన మీద కోపంగా ఉన్నాడు, మనం ఏమైనా తప్పు చేసాము అనేసి అక్కడ ఉన్న స్వామికి, కాకవ్ భైరవ్ కి పొంగళ్ళు అర్పిస్తారు, నైవేద్యాలు, బలులు అన్ని అర్పించి వెంటనే కొన్ని రోజుల తర్వాత వర్షాలు పడేవంట. సో ఇది విధంగా నమ్మకం పోతూ ఉంది. అసలు ఈ కాకవ్ భైరవ్ గుడి ఎలా ఉంటుందంటే చుట్టూ రాళ్ళు ఉంటాయి, రాళ్ళ మధ్యలో ఒక రౌండ్ షేప్ లో ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి వెళ్ళి చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. సో ఆయన మమ్మల్ని కాపాడతాడు, ఆయన మాకు ఒక మంచి లాభాలు ఇస్తాడు, ఆయన ఇంతవరకు మమ్మల్ని చూసుకుంటూ వచ్చాడు అనే నమ్మకంతో ఉన్నారు అందరూ. సో ఇలాంటి పర్టికులర్ టైంలో ఒక ఆర్కియాలజిస్ట్ అక్కడికి వెళ్లి అసలు ఈ కాకవ్ భైరవ్ అంటే ఏంది, అసలు ఎందుకు ఈయన ఇంత ఫేమస్, అసలు ఆ గుడిలో ఏముంది అని పరీక్షించడానికి ఒక ఆర్కియాలజిస్ట్ వెళ్లి అక్కడ ఉన్న మధ్యలో ఉన్న రాయి చెప్పాను కదా, ఆ రాయిని తీసుకొని చూస్తే అది రాయి లాగా లేదు, అది వేరే విధంగా ఉంది. దీని వెనకాల ఇంకా పెద్దదేదో ఉన్నది అనే ఒక థాట్ లోకి వచ్చేసారు. సో దీనంతా కలిసి ఈ ఆర్కియాలజిస్టుల టీము, అలాగే ఆ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చూస్తే అది ఒక డైనోసార్ ఎగ్ అని తెలిసింది. అలాగే ఈ సంవత్సరం 2023 జనవరిలో అక్కడున్న దర్ర అనే గ్రామంలో అదే ప్లేస్ లో ఒక ఆర్కియాలజిస్ట్ ల రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ కి అలాగే కాకవ్ భైరవ్ కి ఏదో సంబంధం ఉందని అప్పుడే తెలిసింది. ఆ సంబంధం ఏంటి అంటే 2023 జనవరిలో ఒక ఆర్కియాలజిస్ట్ సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం తెలియదంటే పూర్వకాలం నుంచి డైనోసార్స్ ఇక్కడి నుంచి జీవించాయి అన్న నిరూపణ అయితే జరిగిందంట. నిరూపణ అయ్యింది అనేసి ఒక నమ్మకం ఉంది. సో దీన్ని పరిణామంగా తీసుకొని కాకవ్ భైరవ్ కి అలాగే ఈ రీసెర్చ్ కి అక్కడ ఉన్న డైనోసార్స్ కి ఏదో సంబంధం ఉంది అని మాత్రం వాళ్ళకి ఒక డౌట్ గా ఉన్నది. సో అలాంటి టైంలోనే అది రాయి కాదు, ఒక డైనోసార్ గుడ్ అని తెలిసింది. సో అది ఏ డైనోసార్ గుడ్ అని చూస్తే
అది టైటానోసరస్ గుడ్ అంట. ఈ టైటానోసరస్ అనేది చాలా పెద్దది, చాలా అగ్రెసివ్ డైనోసర్ అంట. సో ఈ సంఘటనలన్నీ ఇండియాలో 25 కోట్ల సంవత్సరాల నుండి 7 కోట్ల సంవత్సరాల మధ్యలో జరుగుతుందని వాళ్ళకి తెలిసింది. ఈ 25 కోట్ల సంవత్సరాలు అనేది ఒక స్కేల్ మాత్రమే. ఒకవేళ మనం 100 సంవత్సరాల గురించి మాట్లాడుకుంటే రాజుల గురించి మాట్లాడుకుంటాం. అదే వేల సంవత్సరాల గురించి ఎత్తుకుంటే అలా కేసెస్ వచ్చిన కాలం అని మాట్లాడుకుంటాం. కానీ 25 కోట్ల సంవత్సరాలు అంటే మనకు అంతే చిక్కనది. 25 కోట్ల సంవత్సరాల్లో మన మానవుల పునర్జన్మ ఈ 2000 సంవత్సరాలు చాలా చాలా చిన్నది. సో అప్పుడు వాళ్ళు ఏం కనిపెట్టారంటే ఆ ప్లేస్ లో 92 నెస్ట్లు కనిపెట్టారు. అదే గోళ్ళని. ఈ పక్షులు అలాగే జంతువులు గూళ్ళు ఏర్పరచుకుంటాయి కదా, ఆ పక్షులు ఒక గూడులాగా, కాకులు గూడులాగా తయారు చేసుకుంటాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం కోడిని పొదిగేసేటప్పుడు గుడ్లు పెట్టడానికి కసువు అలాగే పెడతాం కదా. సో ఆ కోడికి అది ఒక నెస్ట్ లాగా, అంటే ఒక గూడు లాగా తయారవుతుంది. సో అలాంటివే 92 నెస్ట్లను అయితే కనిపెట్టారు. ఆ నెస్ట్లలో ఎగ్గులు కూడా ఉన్నాయి, అదే డైనోసార్ ఎగ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఫాసిల్స్ అయిపోయి ఉన్నాయి. సో ఆ నెస్ట్లలో నుంచి మొత్తంగా 256 గుడ్లను అయితే బయట తీశారంట, 256 డైనోసార్ ఎగ్స్. సో మనం ఒక 1000 సంవత్సరాల గురించి ఏదైనా ఫాసిల్స్ దొరికితేనే మనం ఆశ్చర్యపోతాం. కానీ ఈ గుడ్ల కాలం ఎంతో తెలుసా? దాదాపుగా 7 కోట్ల సంవత్సరాలు. చాలా మైండ్ బ్లోయింగ్ కదా. సో దీన్ని బట్టి మన ఇండియాలో కూడా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఒక పెద్ద డైనోసార్ సామ్రాజ్యమే ఉంది అని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో అదే ప్లేస్ లో ఆ కాకో భైరవ్ అనే ఆయన్ని పూజిస్తూ ఆ డైనోసార్ ఎగ్ పూజ చేశారు కదా. సో వీళ్ళందరూ ఒక షాక్ లోకి అయితే వెళ్ళిపోయారు. అరే, ఇన్ని రోజులు మనం పూజలు చేస్తుంది ఒక డైనోసార్ ఎగ్ కా, అది రాయి కాదు, మనిషి కాదు, ఒక డైనోసార్ గుడ్డ అన్న ఆలోచనలకు అయితే వెళ్ళిపోయారు. అందరూ కూడా చాలా ఆశ్చర్యపడ్డారు అదొక డైనోసార్ ఎగ్ అనగానే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు మనుషులు ఎవల్యూట్ అవ్వక ముందు నుంచే వీళ్ళు పూజలు చేస్తున్నారు. 7 కోట్ల సంవత్సరాల నుంచే ఆ ఎగ్గుని, అంత పురాతన కాలం నుంచే దీన్ని వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. సో ఈ ఎగ్ వల్ల మనం డైనోసార్స్ గురించి చాలానే తెలుసుకున్నాం. కానీ అదే ప్లేస్ లో 92 నెస్ట్లను కనిపెట్టారు కదా, అలాగే గుడ్లు కూడా కనిపెట్టారు. కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే అన్ని గుడ్లను కనిపెట్టి అన్ని నెస్ట్లను కనిపెట్టినా కూడా ఒక్క డైనోసార్ ఫాసిల్స్ కూడా చెక్కకపోవడమే చాలా బ్యాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. డైనోసార్స్ వచ్చి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 25 కోట్ల నుంచి 7 కోట్ల సంవత్సరాల మధ్యలో ఉంటుంది అన్నారు కదా. సో 25 కోట్ల సంవత్సరాలు 7 కోట్ల సంవత్సరాల మధ్యలో ఈ కోట్ల సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ కోట్ల సంవత్సరాలన్నీ మన ఇండియాలో ఈ డైనోసార్స్ జీవించాయని క్లారిటీగా అర్థమవుతుంది. సో ఈ 25 కోట్ల సంవత్సరాల ముందు డైనోసార్స్ ఎలా జీవించాయనేది మనకు ఈ కాకో భైరవ్ యొక్క మూలంగా తెలిసిపోయింది. సో అప్పటి కాలంలో ఉన్న డైనోసార్స్ ఇప్పుడు మనం మనుషుల పిల్లల్ని ఎలా అయితే భద్రంగా కాపాడుతున్నామో అలా కాపాడేటివి కాదు. ఎలా అంటే ఒక దగ్గరికి వెళ్లి గుడ్లని వేసేసి అక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతాయి. సో అలా కూడా అయ్యుండొచ్చేసి ఆర్కాలజిస్టులు చెప్తున్నారు. ఆ ప్లేస్ లో మనకు అందువల్లే డైనోసార్ ఫాసిల్స్ కూడా ఏం చిక్కలేదు అనేసి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ 92 నెస్ట్లు 256 ఎగ్స్ అయితే కనిపెట్టారు కదా. ఆ 256 ఎగ్స్ లో ఒక ఎగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అదేంటంటే ఎగ్ లోపల ఎగ్. ఈ డైనోసార్స్ అన్ని కూడా ఒకప్పటి కాలం నుంచి పక్షుల నుంచి ఎవాల్యూట్ అయ్యాయని, ఫస్ట్ పక్షులే వచ్చాయి, తర్వాత డైనోసార్స్ వచ్చాయి అనేసి చెప్పుకుంటున్నాం. అంతేందుకు ఇప్పుడు మనం తింటున్నాం కదా కోళ్లు, చికెన్స్ అవన్నీ కూడా డైనోసార్ జాతికి సంబంధించింది అన్న ఒక థియరీ కూడా ఉంది. సో ఈ ఎగ్ లోపల ఎగ్ అనేది ఏంటి అంటే మనం ఎవరైనా సరే, ఒక కోడైనా సరే ఎగ్ పెట్టేటప్పుడు అది బయటకు రాకుండా మళ్ళీ ఎగ్ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ దాని మీదే ఎగ్ మళ్ళీ ఫామ్ అవుతుంది. సో దీన్ని ఎగ్ మీద ఎగ్ అనేసి అని కూడా అనొచ్చు. సో అక్కడ ఉన్న ప్రజలైతే చాలా షాక్ లో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మనం పూజ చేసింది ఒక గుడ్డికి, ఒక డైనోసార్ గుడ్డికి మాత్రమే అన్నట్టు. సో గైస్, ఒకవేళ మీరున్న ప్లేస్ లో మీకు టైం లైన్ ఇచ్చి, అదే టైం ట్రావెలింగ్ మిషన్ ఇచ్చి కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్లి మీరున్న ప్లేస్ లో దిగారంటే మీ ముందు ఒక పెద్ద డైనోసరే ఉంటుంది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంది కింద కామెంట్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కన్నా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కూడా మన వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.